వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 13వ వారం ప్రారంభం అవ్వటంతో ఇక బిగ్ బాస్ హౌస్లోనే అత్యంత కీలకమైన నామినేషన్స్ పర్వాన్ని బిగ్ బాస్ ప్రారంభిస్తున్నట్టు చెప్పి నామినేషన్ టాస్క్ గురించి వివరిస్తున్నారు. అది ఏమిటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో మీరు ఫైనలిస్టుగా చూడకూడదని భావిస్తున్న ఇద్దరి పేర్లను చెప్పి వారిని నామినేట్ చేస్తూ తగిన రీజన్స్ చెప్పి ఆ తర్వాత వారి ముఖంపై రంగు కొట్టాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక నామినేషన్స్ని ప్రారంభించగానే నామినేషన్స్లో భాగంగా నబీల్ ఒకరు ముందుగా గౌతమ్ని ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ అయితే చేయడం జరిగింది. ముందుగా గౌతమ్ని నామినేట్ చేసి రీజన్గా చెప్తూ, గౌతమ్ నువ్వు నామినేషన్స్లో మాత్రమే ఫైర్ చూపిస్తున్నావు, హౌస్లో ఆ ఫైర్ చూపించడం లేదు అంటూ చెప్పారు. దీంతో గౌతమ్ ఒక్కసారిగా ఫైర్ అవుతూ, నేను ఫైర్ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తున్నాను, ఫైర్ ఇంట్లో కావాలి అంటే అలా గొడవ పెట్టుకో, ఫైర్ వస్తుంది, లేకపోతే అంత ఫైర్ ఎందుకు వస్తుందయ్యా, ఊరికూరికినే ఫైర్ తెప్పించుకొని నేనెందుకు షెడ్ అవుతాను, అలా నేను అవ్వను, నా దగ్గర ఫైర్ గ్రాముల్లో కాదు టన్నుల్లో ఉంది, చూపిస్తాలే నీకు ఈ వారం అంటూ గౌతమ్ చెప్పాడు. దీంతో కొంచెం నబీల్ రుబాబ్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తే, నువ్వు రుబాబ్గా మాట్లాడొద్దు, నువ్వు అసలు జెన్యూన్ కాదు అంటూ గౌతమ్ నబీల్పై రెచ్చిపోవడంతో నబీల్ ఒక్కసారిగా ఫైర్ అయ్యి, నేను రుబాబ్ చేస్తాను ఎందుకంటే నేను జెన్యూన్ అంటూ రెచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత నబీల్ విష్ణుప్రియని నామినేట్ చేసి, నువ్వు ఒకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకొక మాట, నువ్వు కేవలం ఒకరి దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆట ఆడుతున్నావేమో, కనీసం ఈ 3 వారాలైనా నీ గేమ్ నువ్వు ఆడుకో అంటూ చెప్పి నామినేషన్ చేయడం జరిగింది. దీంతో విష్ణుప్రియ కూడా నబీల్పై రెచ్చిపోయింది. ఎవరి ఆట వారు ఆడుకోండి, ఇంకొకరి ఆటలో ఎవరు తలదూర్చాల్సిన అవసరం లేదు, అది నా ఇష్టం అంటూ విష్ణుప్రియ చెప్తుంది. ఇక ఆపై అవినాష్ను నామినేట్ చేసిన పృథ్వీ, నేను ఆడియన్స్ ఓట్లతోనే ఇప్పటి వరకు సేవ్ అవుతూ వచ్చాను, నువ్వు నామినేషన్స్లోకి వెళ్ళిన మొదటి వారమే ఎలిమినేట్ అయ్యావు అంటూ కీలకమైన పాయింట్ను బట్టి నామినేషన్ అయితే చేస్తున్నాడు. సో మొత్తంగా ఈ వారం నామినేషన్స్లోకి నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ, నిఖిల్, పృథ్వీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే 13వ వారం బిగ్ బాంబ్ లెక్క డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి డబుల్ ఎలిమినేషన్తో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చినా కూడా ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరును కూడా కామెంట్స్లో తెలపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.